హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ మీడియా. ఈ వీడియోలో టెస్ట్ విజెట్ గురించి ఇన్ డీటెయిల్గా అయితే నేర్చుకుందాము. ఆఫ్టర్ ఈ 3 టాపిక్స్ అయిపోయిన తర్వాత నావిగేటర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టెస్ట్ విజెట్ ఎలా వాడతాము, దానివల్ల యూజెస్ ఏంటి, దానిలో ఎలాంటి ప్రాపర్టీస్ ఉంటాయి, ఈ వీడియోలో అయితే చూద్దాము. సో టెస్ట్ విజెట్ అంటే ఆ నేమ్లోనే ఉంది. మనం మన యాప్లో టెస్ట్ చూపెట్టాలంటే ఈ విజెట్ యూజ్ చేసుకోవాలి. వితౌట్ యూజింగ్ దిస్ విజెట్ వీ కెన్ నాట్ షో కంటెంట్ ఆన్ అవర్ యాప్. యాప్ పైన మన టెస్ట్ అనేది చూపెట్టలేము. సో ఆ టెస్ట్ చూపెట్టాలంటే ఈ టెస్ట్ విజెట్ వాడాలి. సో బేసిక్గా ఒక టెస్ట్ విజెట్ ఎలా రాస్తారంటే టెస్ట్ అని పెట్టేసి దాంట్లో హలో వరల్డ్ అనే ఒక స్ట్రింగ్, దీని ఏమంటారు అంటే ఫస్ట్ పొజిషన్ ఆర్గ్యుమెంట్ అంటారు. సో దీనికి ప్రాపర్టీ నేమ్ అవసరం లేదు, నేమ్డ్ ప్రాపర్టీ కాదు, నార్మల్గా రాసుకోవచ్చు. ఓకే. అండ్ స్టైల్ టెస్ట్ అంటే మనం రాసిన టెస్ట్కి కొంచెం స్టైల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ స్టైల్ అనే నేమ్డ్ పారామీటర్తోనే మనం స్టైల్స్ అయితే రాసుకోవచ్చు. సో ఇక్కడ టెస్ట్ స్టైల్ ఉంది కదా, ఇది డేటా క్లాస్. దీంట్లో చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. ఫ్రంట్ ఇక్కడైతే నేను చూపెట్టిన ఫ్రంట్ సైజ్, కలర్, ఫ్రంట్ వెయిట్, ఇంకా చాలా ఉంటాయి, డెకరేషన్, ఇంకా చాలా ఉంటాయి. సో మనం వీటిని యూజ్ చేసుకొని ఆ టెస్ట్కి మనం స్టైల్స్ తెచ్చుకోవచ్చు. మొబైల్లో మనకి మిడిల్లో కనిపించాలనుకోండి, సో ఇది టెస్ట్ లైన్లో, ఈ టెస్ట్ లైన్ అనేది ఈనం. సో ఈ ఈనంలో సెంటర్ ఉంటుంది, లెఫ్ట్ ఉంటుంది, రైట్ ఉంటుంది. అంటే ఎటు సైడ్ చూపెట్టాలి టెస్ట్ అనేది, ఆ కంటైనర్లు ఎక్కడ చూపెట్టాలనేది మనం ఈ టెస్ట్ లైన్ నేమ్ ప్రాపర్టీతో అయితే డిక్లరేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ టెస్ట్ ఓవర్ఫ్లో హ్యాండ్లింగ్, మనకి చాలా టెస్ట్ వచ్చింది అనుకోండి, ఓవర్ఫ్లో అవుతుంటుంది. సో నాకు మొత్తం టెస్ట్ చూపెట్టద్దు, ఐ వాంట్ టు షో ఓన్లీ వన్ లైన్ అన్నప్పుడు వీ కెన్ యూజ్ దిస్. సో ఒకటి లైన్ వచ్చేసి త్రిపుల్ డాట్ వచ్చేస్తుంది ఒకటే లైన్లో. సో ఇది ఒక లైన్లో పడలేదు అనుకోండి, లాస్ట్లో ఏమవుతుంది, కట్ అయిపోయి సో ఇక్కడ వరకు పడుతుంది అనుకోండి, ఇక్కడ వరకు వచ్చేసి త్రిపుల్ డాట్ వచ్చేస్తుంది. సో అది టెస్ట్ ఓవర్ఫ్లో నేమ్డ్ ప్రాపర్టీ. టెస్ట్ విత్ మ్యాక్స్ లైన్స్. సో నాకు చాలా కంటెంట్ ఉంది, ఒక హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి, బట్ నాకు ఓన్లీ 5 లైన్స్ మాత్రమే చూపెట్టాలి అన్నప్పుడు వీ కెన్ గో విత్ మ్యాక్స్ లైన్స్ నేమ్డ్ ప్రాపర్టీ. ఇది యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఇవన్నీ ఐడియా ఉంటే ఏమైందంటే వెన్ యూ ఆర్ గోయింగ్ టు బిల్డ్ అన్ అప్లికేషన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు హ్యాండిల్ టెస్ట్ విజెట్. సో అందుకనే ఇది చాలా నెగ్లిజెన్స్ చేస్తారు, బట్ ఈ థింగ్స్ అనేవి చిన్న చిన్నవి కానీ ఇంపార్టెంట్ ఫ్లటర్లో. ఓకే. రిచ్ టెస్ట్. సో కాంబినేషన్ ఆఫ్ కొన్ని టెస్ట్ ఫీచర్స్ అన్ని మనం రిచ్ టెస్ట్ లాగా అయితే చూపెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఉంది చిల్డ్రన్లో టెస్ట్ స్పాన్ అనేది ఎన్నైనా చేసుకోవచ్చు. సో మనకి కొంచెం ఏంటంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రిచ్ టెస్ట్లో ఫస్ట్ దానికి ఏమి ఇచ్చాడు, ఫంట్ సైజ్ కొంచెం 18 ఇచ్చేసి దాన్ని బ్లాక్ కలర్ చేశాడు. కొంచెం మామూలు ఫంట్ సైజ్ మామూలుగా మొబైల్లో వాడేది 12 ఫంట్ సైజ్ వాడతారు, మ్యాక్స్ 14 అంతే. 14 కన్నా ఎక్కువ ఉంది అంటే అది కొంచెం హెడ్డింగ్ లాగా చూస్తారు. అదే వెబ్సైట్లో అనుకోండి, వెబ్సైట్లో 16 బై డిఫాల్ట్గా ఉండే పారాగ్రాఫ్ ఫంట్ సైజ్. సో ఇది ఒక హెడ్డింగ్ లాగా అయితే వాడుకున్నాడు అని అనుకోవచ్చు. సో చిల్డ్రన్ వేసుకొని ఆ చిల్డ్రన్లో మల్టిపుల్ థింగ్స్ అయితే పెట్టాడు. టెస్ట్ స్కేల్ ఫ్యాక్టర్. సో కొంచెం టెస్ట్ కొంచెం బిగ్గా కనిపించాలనుకుంటే వీ కెన్ యూజ్ దిస్ ప్రాపర్టీ. ఇది ఏంటంటే పేరెంట్ విడ్జెట్ ఉంది, దీనిపైన ఇంకొక విడ్జెట్ ఉంది అనుకోండి, దాంట్లో ఒక సమ్ కైండ్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి. సో దాని మీద డిపెండ్ అయ్యి ఇక్కడ మనం స్కేల్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మనం డైరెక్ట్గా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఇక్కడ ఫంట్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కానీ దానికి దీనికి స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంది. ఓకే, పేరెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది స్కేల్ ఫ్యాక్టర్. ఫ్లెక్స్ డైరెక్షన్. సో ఆర్బిఎన్ వాళ్ళు కొంతమంది ఉంటారు, కొన్ని కంట్రీస్ లైక్ ఈ అరబిక్ మెయిన్గా, వాళ్ళు ఏంటంటే మనం లెఫ్ట్ నుంచి వెళ్ళి రైట్కి చదువుతాం కదా, కానీ వాళ్ళు ఎట్లా చదువుతారు అంటే రైట్ నుంచి వెళ్ళి లెఫ్ట్ చదువుకుంటూ పోతారు. సో అలాంటివి కూడా హ్యాండిల్ చేసుకోవాలనుకుంటే, సో ఇప్పుడు ఇది అదే ఉంది కదా, సో ఇది ఉర్దూ లాంటిది.
వాళ్ళు ఉర్దే. సో, ఆ ఉర్దూ ఆహ్, రైట్ నుంచి లెఫ్ట్‌కి చదువుకుంటూ ఎళ్తారంట. అది నాకైతే తెలీదు. బట్ మనం అది గూడా హ్యాండిల్ జేసుకోవాలనుకుంటే ఈ ఈనంలో అయితే అన్నీ ఉంటాయి. టెస్ట్ డైరెక్షన్‌లో ఆర్‌టిఎల్ ఉంటుంది. ఎల్‌టిఆర్ ఉంటుంది. సో, ఇవి తెలిస్తే మాత్రం టెస్ట్ విడ్జెట్ అయితే కొంచెం ప్రాపర్‌గానే ఐడియా ఉన్నట్టయితే ఉంటుంది. ఒకసారి వీటిని ప్రాక్టికల్‌గా గూడా చూద్దాము. సో, నేనేం చేస్తున్నానంటే టెస్ట్ వరల్డ్ సేవ్ చేయండి. సో, హలో వరల్డ్ అని వచ్చింది. టెస్ట్ అయితే వచ్చింది. కానీ దాంట్లో అది కొంచెం రెడ్ కలర్‌లో, యెల్లో కలర్‌లో వచ్చింది. అంత చూడనీకైతే బాలేదు. బట్ నేను ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సో, సెకండ్‌ది స్టైల్స్ అప్లై చేయాలి దానికి. ఓకే. దీనికి స్టైల్స్ ఏమన్నా అప్లై చేస్తానంటే సెకండ్ పారామీటర్‌లో నేమ్ ప్రాపర్టీ తీసుకొని టెక్స్ట్ స్టైల్ సారీ టెక్స్ట్ స్టైల్. సో, దీంట్లో కలర్ నేనేమి ఇస్తున్నానంటే కలర్స్ డాట్ బ్లూ. ఓకే. అండ్ సో, ఫార్మాట్ చేసుకుంటే ఓకే. ఇక్కడ కాన్స్టెంట్ పెడితే సరిపోతుంది. ఇది ఒకసారి ర్యాప్ చేసుకోండి సెంటర్‌లోకి. ఓకే. సో, సెంటర్ వచ్చేసింది. ఈ కింద లైన్ ఉంది కదా! దాన్ని రిమూవ్ చేయాలనుకుంటే డెకరేషన్ అని ఉంటుంది. సో, డిఫాల్ట్‌గా వచ్చిన డెకరేషన్ అన్నీ ఇక్కడనుంటాయి. సో, టెస్ట్ డెకరేషన్ ఇది. టెస్ట్ డెకరేషన్ డాట్ నన్ పెట్టేస్తే డెకరేషన్ డిఫాల్ట్‌గా వచ్చిందంతా వెళ్ళిపోతది. అండ్ టెక్స్ట్ అలైన్ సెంటర్ ఉంది కదా! ఆల్రెడీ మన సెంటర్ ఉంది. ఓవర్‌ఫ్లో ఎలిప్స్. ఎలిప్సిస్ అంటే ఇప్పుడు నాకు కొంచెం ఎక్స్‌ట్రా టెక్స్ట్ ఉందనుకోండి. హలో వరల్డ్ దిస్ ఈస్ లాంగ్ టెక్స్ట్ అని ఒకటి పెట్టాననుకోండి. సో, నాకు కొంచెం ఎక్కువొచ్చేసింది. సో, నాకు 2 లైన్స్‌లో వచ్చింది కదా! ఓన్లీ సింగిల్ లైన్‌లోనే కావాలి విత్ త్రిబుల్ డాట్ అని పెడితే సరిపోతదనుకుంటే మీరు ఈ టెస్ట్‌కి ఇంకొక ప్రాపర్టీ ఇవ్వాలి. ఓవర్‌ఫ్లో ఇవ్వాలి. దీనిలో టెస్ట్ ఓవర్‌ఫ్లో అని ఉంటది. రిప్లేస్ పెడితే త్రిబుల్ డాట్‌తోని వచ్చేస్తది ఇలా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి. ఇదే నేను కొంచెం ఎక్స్‌పాండ్ చేస్తాను. ఇంకొన్ని కాపీ పేస్ట్ చేస్తాను. అండ్ ఐ యామ్ రిమూవింగ్ దిస్. సో, ఇప్పుడు నాకు చాలా లైన్స్ అయితే వచ్చాయి. ఈ ఎలిప్సిస్ పెడితే ఒకటే లైన్ వస్తది. కానీ నాకు 2 లైన్స్ కావాలనుకోండి. సో, మ్యాక్స్ లైన్స్ అనే దాన్ని వాడుకోవచ్చు. సో, నాకు 3 లైన్స్ కావాలనుకుంటున్నా. సో, 3 లైన్స్ వచ్చాయి ఇలా. సో, మ్యాక్స్ లైన్స్ కూడా వాడుకోవచ్చు అలా. డైరెక్షన్ అనే ఈనంలో ఎన్టీఆర్ లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది ఇప్పుడు. సో, ఆర్‌టిఎల్ అంటే రైట్ నుంచి వెళ్ళి లెఫ్ట్‌కి వెళ్తుంది అన్నట్టు. సో, ఇలా. నెక్స్ట్ టెస్ట్ స్కేల్ కదా! యాక్చువల్‌గా టెస్ట్ స్కేల్ అనేది డిప్లికేట్ అయింది. ఇంతకుముందుకుండే. సో, దానివల్ల పెద్ద యూజ్ ఏం లేదు. పైనే స్టైల్స్‌లో రాసుకోవచ్చు అనేసి అలా. సో, 1.5 ఇస్తున్నా. కొంచెం బిగ్ అయింది. సో, నాకు మల్టిపుల్‌గా కొన్ని టెస్ట్‌లు ఉన్నాయనుకోండి. ఒకదానికి ఒక కలర్ కావాలి. ఇంకొక దానికి ఇంకో కలర్ కావాలి అనుకున్నప్పుడు వి కెన్ యూజ్ దిస్ టెస్ట్ పాన్. సో, ఈ 2 టెస్ట్ పాన్స్ అనేటివి నేను ఒకటేమో వైట్ కలర్‌లో ఉంచుకున్నా. ఇంకోటి రెడ్ కలర్‌లో ఉంచుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా రిచ్ రిచ్ టెస్ట్‌లోకి చూపెట్టాను. ఓకే. సో, అలాంటప్పుడు కొంచెం లుక్ అండ్ ఫీలింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బావుంటుంది. టెస్ట్ విడ్జెట్ మీరు ఈ వరకైతే ప్రాక్టీస్ చేస్తే విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్
If you are not subscribed to our channel, please do subscribe. Thank you.